#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యూజర్ UC4Z, గుడ్ ఈవినింగ్ డియర్ డాక్టర్ జాన్ సార్. Is there any effect to the transplanted hair if we smoke after the hair transplantation? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత స్మోకింగ్ చేయొచ్చా? మన హెయిర్ గ్రోత్ కి మాత్రమే కాకుండా మన బాడీలో కూడా చాలా సిస్టమ్స్ ప్రాపర్ గా వర్క్ చేయాలంటే స్మోకింగ్ అనేది ఒక అడ్డంకి. స్మోకింగ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇన్ఫాక్ట్ స్మోకింగ్ చేయడం మానేస్తే ఇంకా మంచిది. నేను రెగ్యులర్ గా నా క్లయింట్స్ కి సర్జరీ చేయించుకోవాలనుకునే వాళ్ళకి, లేకపోతే జస్ట్ హెయిర్ ఫాల్కి వచ్చిన వాళ్ళకి కూడా స్మోకింగ్ స్టాప్ చేయండి అని ఫస్ట్ సజెషన్ ఇస్తూ ఉంటాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికంటే ముందు నుంచే స్మోకింగ్ స్టాప్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత కూడా నేను స్మోక్ చేస్తాను అంటే వచ్చే నష్టం ఏంటి అంటే, రెగ్యులర్ వ్యక్తులకి ఏదైతే రిజల్ట్ వస్తుంటుందో అది ఫాస్ట్ గా గ్రోత్ కావచ్చు, వాల్యూమినస్ గ్రోత్ కావచ్చు, అవన్నీ కాస్త ఒక స్మోక్ చేసే వ్యక్తికి తగ్గిపోతాయి. అంటే గ్రోత్ తగ్గిపోతుంది, స్లో గ్రోత్ ఉంటుంది, అర్లీ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంది అంటే, ప్రత్యేకించి స్మోకర్స్ కి రక్తనాళాలు కొంచెం కుచించుకుపోయే అవకాశం ఉంది. రక్తనాళాల లోపల ప్లాక్స్ లాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా బ్లడ్ సప్లై కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ కలగలుపుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు జుట్టు ప్రాపర్ గా పెరగకుండా ఆపేస్తాయి. అందుకే నేనేం చెప్తానంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు కావచ్చు, లేకపోతే చేసిన తర్వాత కానీ స్మోకింగ్ కి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది.